ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెన్షనర్లకి చంద్రబాబు బహిరంగ లేఖ. జూలై 1న ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తామని భరోసా. జీజీహెచ్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యమని స్పష్టత. రాజధాని రైతులకి కౌలు చెల్లించాలి డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు జంగాల. ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకి అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 1000 రూపాయలు పెంచడంతో పాటు దివ్యాంగులకి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. జూలై 1 నుండి పెన్షన్ ని ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం మొదటి రోజు నుండి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పెన్షన్ పెంచడం వలన ప్రభుత్వంపై 819 కోట్ల భారం పడుతుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఏప్రిల్, మే, జూన్ నెలలకి సంబంధించి పెంచిన పెన్షన్ ని వర్తింప చేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి అస్తవ్యస్తంగా మారిందని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి శనివారం పెమ్మసాని జీజీహెచ్ ని పరిశీలించారు. అనంతరం 2 గంటలకి పైగా సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో అనేక సమస్యలను గుర్తించామని, రోగులకు అందిస్తున్న భోజనం కూడా సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన భవనాలకి ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా కృషి చేస్తామని, 2 నెలల్లో ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బోర్ల రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనరల్ గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవడం, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం, ఇది కూడా 1 by 1 అన్నీ మేమేదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు, కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, అలాగే కలెక్టర్ గారు, మిగతా శాసనసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా
అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా, ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని 1 by 1 దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి, పార్కింగ్ దగ్గర నుండి, క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి, అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతుల్లో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రణాళికలు, డిపిఆర్లు రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా కొంత అవగాహన ఉంది. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని కూడా గవర్నమెంట్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఫండ్స్ని రాబట్టుకొని ఇంకా జీజీహెచ్ని ప్రజలకు, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకి గత ప్రభుత్వం 2 ఏళ్ల నుండి కౌలు చెల్లించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం సత్వరమే పెండింగ్ లో ఉన్న కౌలు చెల్లించాలని, అదేవిధంగా నెలవారీ కౌలు కూడా సక్రమంగా అందించాలని ఆకాంక్షించారు. 2 సంవత్సరాలుగా అమరావతి రాజధానికి భూమినిచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు. అసెంట్ రైతులకైతే కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు. ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని, ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరితగతిన అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీగా అమరావతి రైతులకి, అసైన్డ్ రైతులకి తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బడి బయట పిల్లల్ని బడికి తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను బడికి పోతా కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే శనివారం పట్టాభిపురంలోని మున్సిపల్ హైస్కూల్ వద్ద నుండి ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయులు, పార్టీ శ్రేణులు, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ పార్క్ వద్ద నిర్మిస్తున్న బస్ బే కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చిరు వ్యాపారుల సంఘ నాయకులతో కలిసి చిరు వ్యాపారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 3 దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నామని, గాంధీ పార్క్ కి సక్రమంగా పార్కింగ్ స్థలం లేకపోవడం, దానికి తోడు బస్ బే నిర్మాణాన్ని చేపట్టడంతో తాము ఇబ్బంది పడుతున్నామని అన్నారు. విక్రయదారులు పట్టుకొట్టి ఈ బస్సులను ఎత్తివేయాలి, ఈ బస్సు వేలను వెంటనే ఎత్తివేయాలి, ట్రాఫిక్ అంతరాయాలను ఈ బస్సు వేలను వెంటనే తొలగించాలి, ఈ బస్సు వేలను వెంటనే తొలగించాలి, సిటీ వ్యాపారుల పట్టులు కొట్టి ఈ వేలను వెంటనే తొలగించాలి, ఈ బస్సు వేలను తొలగించాలి, బస్సు వేలను తొలగించాలి, ఈ బస్సు వేలను వీధి విక్రయదారుల ఐక్యత, విక్రయదారుల ఐక్యత అమలు చేయాలి.
జూలై 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పండగలా చేపట్టాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెన్షన్ జూలై 1 నుండి అమలు చేయనున్న నేపథ్యంలో నజీర్ అహ్మద్ ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నజీర్ అహ్మద్ మాట్లాడారు. లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, జనసేన పార్టీ నాయకులు మాధవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మ్యాపింగ్ చేశారు. అలాగే 15 మంది నోడల్ ఆఫీసర్ని కార్పొరేషన్ నుంచి ఎన్నిక చేయబడింది. వాళ్ళ 15 మంది రేపు ఉదయాన్నే ఎల్లుండి అంటే సోమవారం ఉదయం 6 గంటలకే ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఒక పండగగా మేమందరం కూడా భావించాలి. ఎందుకంటే చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మనందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో చాలా మంది ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. రాగానే 3,000 చేస్తాను, 4,000 చేస్తానని చెప్పి. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేశారో మనందరికి కూడా తెలుసు. రేపు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కరాఖండిగా వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ప్రతి పెన్షన్ హోల్డర్ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట, మా నాయకుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాడని చెప్పి గర్వంగా మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కష్టం ఉన్నా లోటు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రాన్ని గతంలో కూడా గాడిలో పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు 16,800 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, సచివాలయం తెచ్చింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తు తెచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేకాకుండా రేపు 4,000 పెన్షన్ చేస్తా ఉన్నాం. 4,000 కాదు 7,000 ఇస్తా ఉన్నాం. అది కూడా ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించినటువంటి రీతిలో ఒకేసారి పెన్షన్ హోల్డర్ కి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని గట్టిగా మనందరం కూడా చెప్పాలి. ప్రతి ఇంటికి, ప్రతి డోర్ కి, ప్రతి పెన్షన్ హోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంటికి స్టిక్కర్ పెట్టాలి. స్టిక్కర్ పెట్టి 7,000 చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు, మేము గట్టిగా తీసుకొని వచ్చి మీకు ఇస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి చెప్పినటువంటి మేనిఫెస్టోని నెరవేర్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూటక మాటలు చెప్పాడు, 3,000 చేస్తా అన్నాడు. 2,250 ఒకటోసారి, 3 సంవత్సరాల తర్వాత 2,500, 4వ సంవత్సరం 2,750, ఎన్నికల ఒక రోజు ముందు 3,000 చేశాడు. అంటే అటువంటి నాయకుల్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలకి 3,000-4,000 ఇస్తే సంతోషపడతారు. కానీ మా నాయకుడు చెప్పినటువంటి విధంగా 7,000 ఇస్తాడున్నాడు అని చెప్పి మీరందరూ కూడా ప్రత్యక్షంగా కార్యకర్తలు ఎవరైతే బూత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ముఖ్య నాయకుడు గాని, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి, అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రోజు వికలాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే కిడ్నీ అని HIV AIDS తో బాధపడేటువంటి రోగులకు కూడా ఈ రోజు 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెన్షనర్లకి చంద్రబాబు బహిరంగ లేఖ, జూలై 1న ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తామని భరోసా. జీజీహెచ్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష, ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యమని స్పష్టత. రాజధాని రైతులకి కౌలు చెల్లించాలి, డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు జంగాల.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.